శిశిరా, ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఇంకా నేర్చుకోవాలి నువ్వు. ఇప్పుడు నాకు క్లాస్ పీకొద్దు కానీ లాయర్ గారు, పెళ్లికి సంబంధం లేకుండా నా ఆస్తి నాకొచ్చే అవకాశం ఉందేమో చూడండి. ఫీజు ఎంత కావాలన్నా ఇస్తాను. సరే మేడం, నేను ఒకసారి వేరే ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మీకు విషయం చెప్తాను మేడం. నాకు వీలైనంత త్వరగా పని జరగాలి. ఈ బిల్ పేపర్లు నేను తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, వస్తాను మేడం. ఎందుకు కెనడా నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా అగ్రెసివ్ గానే ఉన్నావు? ఏమైంది అసలు? ఏమీ కాలేదు. పెళ్లి వద్దంటున్నావంటే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుండాలి. ఎవరినైనా లవ్ చేసావా? ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా? నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లోని కొన్ని ముఖ్యమైన విషయాలు నేనే ప్లాన్ చేసుకుంటాను. సరేనా? ఎవరి ఇన్వాల్వ్మెంట్ నాకు నా లైఫ్లో అవసరం లేదు. నీ బాధని పంచుకోవడానికి నేను కాక వేరే ఎవరున్నారు చెప్పు? నాకేం అవసరం లేదు. నా బాధ ఏదో నేను పడతాను. శిశిరా,